సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను మీ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత. ఆమె ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఫుడ్ అండ్ స్పిరిట్ ప్రాక్టీషనర్. దసరాలో ఇవాళ మూడో రోజుకి వచ్చేసాము. మూడో రోజు మనం మూడో చక్ర మీద ఫోకస్ చేద్దాం. అదే మణిపూర చక్ర. ఈ మణిపూర చక్ర అన్నది బేసిక్గా మన బాడీలో లివర్కి, ప్యాంక్రియాస్కి, గ్యాస్ట్రిక్, స్టమక్కి వీటన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. సో మన ఎనర్జీ లెవెల్స్ మణిపూర చక్రాలో బ్యాలెన్స్డ్గా ఉంటే ఈ ఆర్గన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. ఈ మణిపూర చక్రాకి కలర్ వచ్చేసి ఎల్లో కలర్. సో మనం తీసుకునే ఫుడ్స్లో కూడా ఈ ఎల్లో కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి మణిపూర చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ చక్ర బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనకి డైజెస్టివ్ ఇష్యూస్ లాంటివి రావు. డయాబెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ చక్ర ఎనర్జీస్ బ్యాలెన్స్ తగ్గితే ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో మనకి ఎల్లో కలర్ ఫుడ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది టర్మరిక్. టర్మరిక్ ఈ రోజు డైట్లో ఖచ్చితంగా పసుపు ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటు దోసకాయ, లెమన్స్ ఇవన్నీ కూడా ఎల్లో కలర్ ఫుడ్సే. వీటితో పాటు మనం నెక్స్ట్ ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే హోల్ గ్రెయిన్స్. ఇవాళ మీరు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా హోల్ గ్రెయిన్స్ ఉండేలా తీసుకోండి. హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటి? బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ. మిల్లెట్స్లో కూడా ఫాక్స్టైల్ మిల్లెట్ని ప్రిఫర్ చేయండి, అంటే అవి కొర్రలు. సో కొర్రల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇవాళ మీరు ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ ఎల్లో కలర్ ఫుడ్స్లో మనకి జనరల్గా కనిపించే కెరటినాయిడ్స్ ఏంటి అంటే లూటిన్, జియాజాంతిన్. ఈ లూటిన్, జియాజాంతిన్ అన్నది మనకి ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి, ఇవన్నీ కూడా కెరటినాయిడ్స్ అనమాట. సో ఇవి ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. సో ఈ లూటిన్, జియాజాంతిన్ మన ఐ హెల్త్కి కూడా చాలా మంచిది, మన రెటీనా హెల్త్కి మంచిది. ఇప్పుడు చాలామంది మ్యాక్యులర్ డీజనరేషన్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ లూటిన్, జియాజాంతిన్ చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ మూడో రోజు మణిపూర చక్ర ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి ఎల్లో కలర్ ఫుడ్స్తో పాటు హోల్ గ్రెయిన్స్ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. సో ఈ ఎల్లో కలర్ ఫుడ్స్లో భాగంగానే మనము ప్రోబయోటిక్స్ రిచ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన శరీరంలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవడానికి మనం ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే మజ్జిగ కానీ, పెరుగు కానీ, లేకపోతే పులియబెట్టినవి ఏవైనా సరే, ఇడ్లీ, దోశ వీటన్నిటిలో కూడా ప్రోబయోటిక్ కౌంట్ ఉంటుంది. వీటితో పాటు ఇంకొంచెం వెరైటీగా ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు కంబూచా అని, అంటే ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్ నుంచి తీసిన, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి తీసిన జ్యూస్. సో కంబూచా కానీ, ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్ అంటే ఫెర్మెంటెడ్ క్యాబేజ్ లాంటిది, దాన్నే సార్క్రాట్ అంటారు. సో ఇట్లాగా రకరకాల ప్రోబయోటిక్ డ్రింక్స్ కూడా మీరు మూడో రోజు ప్రయత్నిస్తే బాగుంటుంది. పైనాపిల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈ పైనాపిల్కి ఒక మంచి ప్రాపర్టీ ఉందండి, ఇందులో బ్రోమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఈ బ్రోమోలిన్ ఏం చేస్తుందంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని సరిగ్గా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవాళ రేపు చాలా మందిలో చూస్తే పప్పు తింటే అరగట్లేదు, లేకపోతే రాజ్మా అరగట్లేదు, ఇలాంటివి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అలా అరగకపోవడానికి ఒకటి రీజన్ ఏంటంటే మన పొట్టలో రిలీజ్ అయ్యే డైజెస్టివ్ ఎంజైమ్సే డైల్యూట్ అయిపోవడం కానీ, లేకపోతే తక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడు మనకి అరుగుదల శక్తి తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిన వాళ్ళు పైనాపిల్ని బిఫోర్ ఏదైనా ఒక ఫుడ్ తీసుకునే ముందు కొంచెం పైనాపిల్ 1 or 2 slices ఆఫ్ పైనాపిల్ తీసుకుని దాని తర్వాత ఏమైనా హెవీ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ బెటర్ డైజెషన్. సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రీట్ అవ్వడానికి మనకి పైనాపిల్లో ఉండే బ్రోమోలిన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం దాన్ని చక్రాకి కనెక్ట్ చేసి అందులో ఉండే ఎల్లో కలర్ పిగ్మెంటేషన్, అది మన మణిపూర చక్ర బ్యాలెన్స్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలాగా రకరకాల ఎల్లో కలర్ ఫుడ్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోబయోటిక్స్ ఇవన్నీ మన డైట్లో ఈరోజు కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మీ మణిపూర చక్ర ఎనర్జీస్ని బ్యాలెన్స్లో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు ఒక్కొక్క చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ దసరా నవరాత్రులని కూడా మనము దేవుడికి పూజ చేస్తూ దాంతోపాటు మన హెల్త్ని కూడా కాపాడుకుంటూ ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ జర్నీని ఎంజాయ్ చేసినట్టు అవుతుంది.